అందరికీ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు. టాటా ఏఏ ఇన్సూరెన్స్ ఏజెంట్గా జాయిన్ అయిన తర్వాత, కోర్స్ అడ్వైజర్గా జాయిన్ అయిన తర్వాత నెంబర్ ఆఫ్ కాల్స్ వచ్చాయి, మెయిల్స్ వచ్చాయి, మెసేజ్లు వచ్చాయి. బట్ ఒక్క పాలసీ ఇంకా ఎవరు తీసుకోలేదంట. ఓకేనా? అది మీకు ఉపయోగపడింది, మీ ఫ్యామిలీకి అది ఒక బలం అవుతుంది. నాకు అన్నప్పుడు ఏదో పావలా వస్తుంది అంతే. యాజ్ ఏ ఏజెంట్గా ఉన్నాను కాబట్టి, అడ్వైజర్గా ఉన్నాను కాబట్టి మీరు కట్టిన ప్రీమియం 10% అంతే. ఓకేనా? సో పండగ రోజైనా ఆలోచించుకోండి, మీ మంచి కోసం అది. దాని ద్వారా నేనేదో కూసింత లబ్ధి పొందడం అంతే. ఓకేనా? మీకు ఒకవేళ నా దగ్గర కాదనుకున్నా వేరే వాళ్ళ దగ్గరైనా ఆలోచించి మంచి ఇన్సూరెన్స్ పాలసీ, లైఫ్ కానీ టర్మ్ కానీ ఖచ్చితంగా తీసుకోండి. హెల్త్ ఇన్సూరెన్స్ వైజ్ మన దగ్గర ఏపీ అండ్ తెలంగాణలో వచ్చేసి ఆరోగ్యశ్రీలు ఉండటము అండ్ ఈఎస్ఐ ఉంటే ఇలా ఉంటుంది. సో మన దగ్గర హెల్త్ ఇన్సూరెన్స్ అంతమంది తీసుకోవట్లేదు, బట్ లైఫ్ టర్మ్ అయితే ఖచ్చితంగా అయితే తీసుకోండి. సో డైరెక్ట్గా ఉదయ్ కిరణ్కి సంబంధించి మనసంతా నువ్వే సినిమా రిలీజ్ అయింది. 2001లో రిలీజ్ అయింది. బ్లాక్ బస్టర్ హిట్ అనమాట. వాస్తవానికి ఆ సినిమాకి ప్రాపర్గా ప్రమోషన్స్ చేయాలి. నిర్మాత ఎంఎస్ రాజు, సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్, డైరెక్టర్ వచ్చేసి విఎన్ ఆదిత్య, హీరో ఉదయ్ కిరణ్. ఓకే, హీరోయిన్ వచ్చేసి రేమా సేన్. ఇప్పుడు రిలీజ్ అప్పుడు విఎన్ ఆదిత్య చెప్పిన కొన్ని నిజాలు నాకు అనిపించింది. ఉదయ్ కిరణ్ మీద మీలాగే నాకు కూడా అభిమానం ఉన్నా నాకు ఇప్పుడు చాలా కోపం వస్తుంది. ఎంత కోపం వస్తుందంటే, ఆత్మహత్య మహాపాపం, అది మనందరూ తెలుసు. బట్ ఇతను అంతమించిన పాపం చేసాడని నేను అంట. సినిమా ఇప్పుడు మనసంతా నువ్వే మొత్తం 60 సిటీస్లో, 60 సిటీస్ అండ్ మున్సిపాలిటీస్లో 130 లొకేషన్స్లో 150 స్క్రీన్స్ మీద ఆడుతుంది. నిన్న ఈరోజు లవర్స్ డే, ఈరోజు నార్మల్ సండే కదా, రిలీజ్లో కూడా కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది సినిమా. అప్పట్లో ఆ సినిమాకి ఆయన ఖర్చు 5 కోట్లు, కలెక్షన్స్ వచ్చి 15 కోట్లు దాటేసాయి. ఇప్పుడు రిలీజ్ అప్పుడు కూడా మోర్ దాన్ 1 crore ఆల్రెడీ కలెక్షన్స్ వస్తూ ఉన్నాయి. ఎందుకు విఎన్ ఆదిత్య చెప్పిన నిజమేంటో తెలుసా? ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ వచ్చేసి ఉదయ్ కిరణ్ మీద కోపం ఆయనకి ఎందుకు వచ్చిందో అది చెప్తా. చనిపోయిన తర్వాత బాధ కన్నా కోపం ఎక్కువ ఉందన్నాడు. తమ్ముళ్ళు అత్తారింటికి దారేది పెట్టాను కదా, అత్తారింటికి దారేది రిలీజ్ అయింది 2013, అది కూడా లాస్ట్ క్వార్టర్. ఓకే, ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత విఎన్ ఆదిత్యకి ఒక హోప్ వచ్చిందంట. ఏమని? మరలా ఫ్యామిలీ రిలేటెడ్ సినిమాలు తీయొచ్చు, మరలా హిట్లు కొట్టవచ్చు. అప్పుడు ఉదయ్ కిరణ్ ఫోన్ చేసి మాట్లాడాడంట. ఎప్పుడు? ఉదయ్ కిరణ్ ఇంకొక వారంలో చనిపోతాడు అనగా ఈయనకి తెలియదు కదా. మాట్లాడితే ఫుల్ జోష్లో మాట్లాడాడు, ఫుల్ హ్యాపీగా మాట్లాడాడంట. త్వరలో సినిమా కూడా చేద్దామని చెప్పేసి కూడా అనుకున్నారట. ఆయన ఫోన్ పెట్టాడు, ఫుల్ జోష్లో మాట్లాడు. ఇద్దరు కూడా త్వరలో ఒక మంచి సినిమా, అత్తారింటికి దారేది ఫార్మాట్లోనే ఒక మంచి సినిమా రెడీ చేద్దామని చెప్పేసి అనుకున్నారు. ఆయన ఫోన్ పెట్టాడు, అయిపోయింది. 6 రోజుల తర్వాత ఉదయ్ కిరణ్ ఆత్మహత్య న్యూస్ వచ్చింది. పట్టరాని కోపం వచ్చింది నాకు అని చెప్పేసి అన్నాడు. ఆయన చెప్పినటువంటి ఇంకొకటి ఏంటంటే, ఫస్ట్ మనసంతా నువ్వే సినిమా అనుకున్నది మహేష్ బాబు నాట. మహేష్ బాబు స్టోరీ అంతా చెప్తే బాగుంది, బట్ చాలా సాఫ్ట్గా ఉంది, నాకు సింక్ అవ్వదు, నేను చేయనన్నాడు. ఆ తర్వాత సుమంత్కి చెప్పారట. సుమంత్ ఏ చేస్తారో మిస్ చేస్తున్నాడు, సూపర్ హిట్ పడేది ఇదైతే. సుమంత్కి చెప్పాక సంథింగ్ అలాగే అన్నాడట. ఇంకా అది డ్రాప్. ఉదయ్ కిరణ్ చెప్పగానే చూసి బాగానే ఉంది కదా, అంతా చేద్దాం అన్నాడట. ఇమీడియట్గా పట్టాలు ఎక్కేసింది. సినిమాకి సంబంధించి త్వరలో రిలీజ్ కాబోతున్నానంగా ప్రమోషన్ చేద్దామని చెప్పేసి విఎన్ ఆదిత్య డైరెక్టర్ అండ్ హీరో ఉదయ్ కిరణ్ కూడా ప్లాన్ చేసుకున్నాడు. అయితే నిర్మాత ఎంఎస్ రాజు వచ్చేసి ఏమన్నారు, ఇప్పుడు మరలా ప్రమోషన్ అన్నప్పుడు నాకు కాస్ట్ పెరిగిపోతుంది, వద్దు ఇప్పటికే ఎక్కువ పెట్టామని అన్నాడు. బట్ సినిమా రిలీజ్ అయిన తర్వాత వచ్చిన కలెక్షన్స్ చూస్తూ ఉంటే నిజంగా ఆ రోజు నాకు ఇంకా పబ్లిసిటీ కనుక చేస్తుంటే ఇంకా కలెక్షన్స్ దుమ్ము లేచాయి. ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మరలా చెప్తాను, పండగ రోజు చెప్తున్నా, ఈ సినిమాలో మీరు గమనించాల్సింది ఏంటంటే, నీతి నిజాయితీ ఉన్నటువంటి ఒక పిల్లాడు చిన్నప్పుడు తాను రైల్లో ఇడ్లీ అమ్ముకుంటున్న మూమెంట్లో ఒక కుటుంబానికి దగ్గరయ్యి వాళ్ళు పెంచుకున్నారు. కానీ తాను ఎవరేంటి ఆ పిల్లాడికి తెలుసు, అది దాన్ని మర్చిపోవాలి. తన పిల్లాడుగా ఉన్నప్పుడు తన చిన్న వయసులో ఒక అమ్మాయితో ఇష్టం, పెద్ద అయ్యాక ప్రేమగా మారింది. అదేమైనా తన లైఫ్లోకి వస్తున్నప్పుడు తానేంటనేది తాను తెలుసుకున్నాడు. తన దగ్గరికి తాను గనక చేరువైతే తను అనుకున్నది రీచ్ అవ్వలేదు అన్నట్టుగా వాళ్ళ నాన్న అంటున్నాడు కాబట్టి నేను దూరం అవుతా. అంటే ప్రేమ అంటే త్యాగమని అనం. ప్రేమ అంటే మన అనుకున్న మనిషి సంతోషాన్ని కోరుకోవటం. ఈ సినిమాలో మీకు తెలియజేసేది ఏంటంటే, ఈ జనరేషన్ ఇంకా ఇష్టపడుతున్నారు. ఎందుకంటే
ఉదయ్ కిరణ్ వాళ్ళ మేనకోడల మహతి కానీ, ఉదయ్ కిరణ్ యొక్క మేనలుడు తేజ కానీ వాళ్ళు మరలా చెప్తున్నది ఏంటంటే, ఇప్పటికీ ఆ సినిమాని మేము చూస్తూ ఉంటే ఏ జనరేషన్ నచ్చే సినిమా అనిపిస్తుంది. అందుకే కలెక్షన్స్ ఆ రకం వస్తున్నాయి అంటున్నారు. నేను కూడా ఏమంటానంటే, మనసంతను ఒక్కసారి ఈ జనరేషన్ వాళ్ళు చూడండి. మన మనసులో ఒక అమ్మాయి ఉన్నప్పుడు మన వెనక ఎంతమంది అమ్మాయిలు పడ్డా. ఈ సినిమా తనురాయ్ ఉంటుంది. తనురాయ్ ఉదయ్ కిరణ్ బాగా ఇష్టపడింది. బట్ ఉదయ్ కిరణ్ ఆల్మోస్ట్ ఏదో ఒక నుంచి తప్పించుకుంటూనే ఉంటాడు. కోర్స్ చాలా జోబిల్గా ఉంటాయి సీన్స్ అన్ని చూడండి. తర్వాత ఒక ఫ్రెండ్ అనేవాడు ఉండాలి, సునీల్ ఆ క్యారెక్టర్ సూపర్ అన్నమాట. వర్షంలో ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు అంటాడు, అప్పుడప్పుడు వర్షం కూడా మేలు చేసిద్దిరా, ఎంత ఏడ్చినా ఎవరికి తెలియదురా అంటాడు. ఆ డైలాగ్ సూపర్ అంటే అండి. సో ఇప్పుడు మరలా ఏం చెప్తున్నానంటే, ప్రేమ అంటే మనం ప్రేమించిన వారిని ఎక్కడున్నా సంతోషం వచ్చడం, అన్నీ అనుకూలిస్తే పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుందాం. అలా అవ్వట్లేదంటే ఎవరి దారి వాళ్ళదే. కానీ తన మాట వినపడ్డప్పుడు, తను కనపడ్డప్పుడు ఓ చిరునవ్వు, లేదా అలా అసలు ఏమది గతం అంటే పర్లేదు, ఎవరి దారి వాళ్ళది. అంతేమో నేనేమంటానంటే, ప్రేమ అంటే ప్రేమించిన వారిని సంతోషంగా ఉంచడం. కుటుంబంలో ఒక మనిషిగా మనం ఉన్నామంటే ఆ కుటుంబానికి మన వల్ల ఏ ఇబ్బంది లేకుండా చూసుకోవడం. మన ప్రేమ వల్ల ఆ కుటుంబం రోడ్డున పడద్దు. మన ప్రేమ వల్ల ఆ కుటుంబంలోకి లేనిపోయిన సమస్యలు రావద్దు. మన ప్రేమ వల్ల మన చేసే పనుల వల్ల మన ఫ్రెండ్స్ ఇబ్బంది పడవద్దు. మన కెరీర్ నాశనం కావద్దు. చాలా ప్రాక్టికల్గా చెప్తున్నాను. ఈరోజు మహాశివరాత్రి రోజు చెప్తున్నాను. ప్రేమ అనే దానికి సంబంధించి కన్న వాళ్ళ ప్రేమ, ప్రేమించినటువంటి వాళ్ళ ప్రేమ, ఫ్రెండ్స్, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని రకాలుగా సరే నేను చెప్పగలను. ఆ ప్రేమకు అర్థాలు చెప్పగలను, ప్రేమకి విలువని చెప్పగలను. ఈరోజు మరలా స్ట్రెస్సెస్ వల్ల ఎందుకు చెప్తానంటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రేమలో ఫెయిల్ అయ్యామని ఆత్మహత్యలు చేసుకోవద్దు. కెరీర్లో ఇబ్బందిగా ఉందని చెప్పేసి ఆత్మహత్యలకు పోవద్దు. అండ్ ప్రేమించిన వాడు దక్కలేదని చెప్పేసి వారిని ఏదైనా చేద్దామని చెప్పి సాల్చుకొని రానియొద్దు. ఈ మనసంతా నువ్వే సినిమాలో ఉదయ్ కిరణ్ జీవితానికి సంబంధించి అన్ని ఇక్కడ సింక్ అవుతుంది. అందుకే నేను చెప్తున్నాను. అండ్ ఇంకొకటి, అదృష్టం ఒక్కసారే తలుపు తట్టింది, దురదృష్టం తలుపు తీసుకొని కొడుతూనే ఉంటుంది. అలా మనసంతా నువ్వే అనే ఒక స్టోరీ అదృష్టంలాగా ఉదయ్ కిరణ్ తలుపు తట్టింది, యాక్సెప్ట్ చేశాడు, సినిమా రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్. తర్వాత ఆ సినిమాలో తాను ప్రేమించిన అమ్మాయి వల్ల, తను ప్రేమించినటువంటి అమ్మాయి వాళ్ళ తండ్రి వల్ల తన ఫ్యామిలీకి ఇబ్బంది రాకూడదని చెప్పేసి ఎలా ఉంటాడు హీరో అనేది సినిమాలో చూడండి. బయట వచ్చేటప్పటికి కెరీర్లో ఉదయ్ కిరణ్ కెరీర్లో ఒడిదుడుకులు ఉన్నాయి. కొంచెం తాను గనక స్టేబుల్గా ఉండగలిగితే అద్భుతమైన ఆఫర్లు వచ్చాయి మరలా. ఎందుకంటే ఉదయ్ కిరణ్ చనిపోయినాటికి అతని వయసు వచ్చేసి 34 అంతే. 1980లో పుట్టాడు, 2014లో మరణించాడు. సో ఓవరాల్ వీడియోకి ఇంట్రెస్ట్ మీకు అర్థమవుతుందా? 2-3 నిమిషాలు చెప్పి క్లోజ్ చేద్దాం అనుకున్నా, బట్ తెలియకుండానే పండగ రోజు కాబట్టి అన్ని విషయాలు చెప్పా. ప్రేమ అంటే ఏంటో చెప్పా, కుటుంబం అంటే ఏంటో చెప్పా, కెరీర్ ఏంటంటో చెప్పా, లైఫ్ అంటే ఏంటో చెప్పా, ఓవరాల్గా సినిమా అంటే ఏంటో చెప్పా, అదృష్టం అంటే ఏంటో చెప్పా. అన్ని కలగలిపి మీకు ఈ వీడియోలో ఉన్నాయని అనుకుంటే మనస్ఫూర్తిగా ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. పండుగ రోజు కదా ఫ్లోలో వచ్చేసింది, సంతోషం. కానీ ఇప్పుడైనా మారుతున్నాను నేను కూడా. అండ్ మళ్ళీ చెప్తున్నా, టాటా వచ్చేసి ఒక బ్రాండ్. మనిషికి ఫ్యామిలీకి ఒక బలం అన్నప్పుడు ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్, ఈ రెండింటికి సంబంధించి మీరు నాకు ఫోన్ చేసి నాకు డిఫరెన్స్ చెప్తారు. హ్యాపీగా మీకు నచ్చిన పాలసీ తీసుకోండి, అది ఖచ్చితంగా మీ కుటుంబానికి బలం అయింది. ఓకేనా? మరలా మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు అందరూ తెలియజేస్తూ, ఏ మాత్రం మీకు హెల్త్ ఇష్యూస్ ఉన్నా దేవుడి దండం పెట్టుకొని టైం ఫుడ్ తినండి. అండ్ కటిక ఉపవాసం అంటూ పిచ్చి ఆలోచనలతో వాటర్ కూడా తాకుండా ఉండకండి. వాటర్ తాగండి. దేవుడి ముందు నైవేద్యం పెట్టినటువంటి కళ్ళకు చక్కగా తినండి. ఉపవాసం ఉన్నాం కదా అని చెప్పేసి ఆకలి అవుతున్నా, ఇబ్బందిగా ఉన్నా ఉండకండి ప్లీజ్.